కవిత కొంతకాలంగా కేటీఆర్పై అసంతృప్తిగా ఉన్నారని బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. బీఆర్ఎస్ పూర్తిగా పతనం అవుతుందన్నారు. కవిత తనకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ లేఖలో తెలిపారు. కొడుకు కూతురు అల్లుడితో కేసీఆర్ ట్రబుల్స్లో పడ్డారని మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ క్యాడర్ సందిగ్ధంలో పడిందన్నారు. కేటీఆర్ మాదిరిగానే తనను వర్కింగ్ ప్రెసిడెంట్ చేయాలని కవిత కోరుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్లో మచ్చలేని నేతలంతా బీజేపీ వైపే చూస్తున్నారంటున్న బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డితో మా ప్రతినిధి విక్రమ్ ఫేస్ టు ఫేస్. తాజా రాజకీయ పరిణామాలపై బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, కవిత కామెంట్స్ని ఏ విధంగా చూడొచ్చు? బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అవుతుంది, అయ్యే దిశగా ఉంది అని కామెంట్ చేశారు. దాన్ని ఎట్లా చూడొచ్చు? చూడండి, కవిత బీఆర్ఎస్ తనకు అన్యాయం జరుగుతుందని, ఆస్తుల పంపకంలో పదవి పంపకంలో తనకు అన్యాయం జరుగుతుంది, అన్నకు సమానంగా రావడం లేదన్న ఆలోచనతోటి ఆమె తండ్రికి రాసుకున్నటువంటి లెటర్. దాంట్లో సరే ఆమె ఓపెన్గా రాసిందా లేకపోతే ఏ రకంగా రాసినా ఆమె లెటర్ సారాంశం అయితే చాలా స్పష్టంగా పార్టీలో తనకు ప్రాధాన్యత తగ్గిందనే అంశాన్ని చెప్తా ఉన్నది. ఈరోజు చాలా స్పష్టంగా అన్నను టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టు అనేకమైన అంశాలు చూస్తూ ఉంటే ఆమె కోపం అంతా అన్నకు పెద్దపీట వేస్తూ ఉన్నారు, అన్నను మాత్రమే బీఆర్ఎస్లో ప్రమోట్ చేస్తూ ఉన్నారు అనే అంశాన్ని ఆమె ప్రస్తావించినట్టుగా కనపడుతూ ఉన్నది. ఇది ఆస్తుల పదవుల పంపకంలో జరిగినటువంటి కుమ్ములాటగా నేను భావిస్తూ ఉన్నాను. ఇక వెళ్తూ ఆమె రకరకాలుగా మాట్లాడడం అనేది సహజం. కానీ నేను ఒకటే ఈ విషయం నేను చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ఆమె పరిస్థితి ఏదో ఒక రకంగా బీఆర్ఎస్లో ఈ రకమైనటువంటి కుమ్ములాట చేసి ఒక కాంప్రమైజ్కి ఆమె అనుకున్న టార్గెట్కి రీచ్ కావాలనే అంశం ఒకటైతే, లేని పక్షంలో ఆమె ఎజెండా ఆమె పెట్టుకొని ముందుకు వెళ్తున్నట్టుగా చాలా స్పష్టమవుతున్నది. మీరు చూసినట్లయితే మేజర్గా ఆమెకు ఉన్నటువంటి 3 అంశాలు. ఒకటి, అన్నను వర్కింగ్ ప్రెసిడెంట్గా చేసిండ్రు, అన్నను ఆస్తులంతా అన్నకి ఇస్తూ ఉన్నారు, అన్నను మీరు ప్రమోట్ చేసే దిశగా ముందుకు తీసుకెళ్తా ఉన్నారు, మరి నన్నెందుకు నెగ్లెక్ట్ చేస్తున్నారనే అంశాన్ని ఆమె చాలా స్పష్టంగా చెప్పుకునే ప్రయత్నం చేస్తున్న సందర్భంగా మొన్న మీడియేటర్గా దామోదరరావు గారిని పంపించినప్పుడు దామోదరరావు గారితో ఆమె చెప్పినటువంటి అంశం ఏంటంటే, అన్ని పదవులు అన్నకే ఇస్తూ ఉన్నారు, నాకు కూడా ఒక వర్కింగ్ ప్రెసిడెంట్ ఇవ్వమనండి, నేను కూడా బీసీ అంశం తీసేసుకొని నేను కూడా ఒక నిరాహార దీక్ష చేస్తాను, నేను రాష్ట్రమంతా పాదయాత్ర చేస్తాను, నన్ను కూడా ప్రూవ్ చేసుకునే అవకాశం నాకు ఇవ్వండి, నేను కూడా మరి నాకు కూడా ఎందుకు ఈ అవకాశం ఇవ్వడం లేదు అనే అంశాన్ని ప్రస్తావించినట్టుగా మరి బయట చర్చ జరుగుతూ ఉన్నది. వాళ్ళ ఎమ్మెల్యేలే మాట్లాడుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనా ఈరోజు ఇది కుటుంబ కలహాల బీఆర్ఎస్ పార్టీలో 4 స్తంభాల ఆటను, కానీ ఖచ్చితంగా వారి మధ్యలో గ్యాప్ పెరిగినమాట వాస్తవం. కవిత చిట్చాట్ చేయడము, కవిత లేఖ, ఇది బీజేపీకి లాభమా నష్టమా, ఏ విధంగా చూస్తుంది? చూడండి, లాభ నష్టాలు భారతీయ జనతా పార్టీ ఎప్పుడు కూడా ఇలాంటి అంశాలను పట్టించుకోదు. మేము ఎప్పుడు కూడా ప్రజల్లో ఉంటాం, ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేస్తాం. మేము భారతీయ జనతా పార్టీ 2 సీట్ల నుంచి అధికారంకి వచ్చే దిశగా అటు కేంద్రంలో కానీ మీరు చూస్తూ ఉన్నారు, నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో 3వ మేము గెలిచి ప్రజల మన్నను పొందినటువంటి భారతీయ జనతా పార్టీకి ఎదుటి పార్టీల కలహాలు మేము దాని లాభ నష్టాలు బేరీజు వేసుకునేటువంటి స్థాయి మాది కాదు. నేను ఒకటే చెప్తా ఉన్నాను, చాలా స్పష్టంగా భారతీయ జనతా పార్టీ రేపు ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారతీయ జనతా పార్టీ అని ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారు, నాయకులు మా వైపు చూస్తూ ఉన్నారు. మొత్తమే చూసుకోవచ్చు, బీఆర్ఎస్లోని కలహాలను తాము ఉపయోగించుకునే పరిస్థితి లేదని చెప్పి బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్ గౌడ్తో విక్రమ్, సాక్షి టీవీ, హైదరాబాద్.